హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి చిన్న వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. ఇవాళ సండే కదా, స్పెషల్ ఏం చేసుకుంటున్నారు? మేమైతే చికెన్ బగారా రైస్ అయితే చేసుకుంటున్నాము. మా ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ అయితే ఉంది, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అయితే మేము పుదీనా అయితే వేసుకున్నాం. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు కావాలి తెంపుకుంటాం కాబట్టి అయితే ఇంటి దగ్గర అయితే వేసుకున్నాం. ఉన్న ప్లేస్ అయితే వేస్ట్ చేసుకోకూరి, ఏదో ఒకటి అయితే వేసుకోవాలి. ఇవాళ అయితే చికెన్ అయితే వేస్తున్నా నేను. దానికి కావాల్సినవి అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇంతకుముందు అయితే కొత్తిమీర అయితే మర్చిపోయినా అనేసి అయితే దాన్ని కడిగేసి కట్ చేసిన. ఆనియన్స్‌ను అవి పేస్ట్ అయితే పట్టేసిన. నేనేం చెప్తున్నానంటే నేను టీ ఎక్కువ తాగని చెప్తున్నా. ఎప్పుడు తాగాలనిపించినప్పుడు మాత్రమే తాగుతా. అటు సైడ్ అయితే టీ పెట్టేసిన. ఇటు సైడ్ అయితే కర్రీకి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా నేను. నా వీడియో చూస్తుర్రు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా. వీడియోస్ చేస్తున్నా కానీ వాట్సాప్ స్టేటస్ పెడితే చుట్టాలు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేస్తారనుకున్నా కూడా ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయలేదు. నా వీడియో నచ్చినట్టయితే మీరన్నా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదైతే అల్లం పేస్ట్, అమ్మనైతే అల్లం పేస్ట్ అయితే తీసుకొచ్చింది నా కోసం. అమ్మనే ప్రిపేర్ చేస్తుంది ఎప్పుడైనా. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అమ్మనే పంపిస్తుంది. నాకైతే అంత ముందుగా అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. దానికి 400+ సబ్స్క్రైబర్స్ అయితే ఉండేటోళ్ళు. చిన్న ఇష్యూ వల్ల ఛానల్ అయితే పోయింది. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మళ్ళీ స్టార్ట్ చేసిన నేనైతే యూట్యూబ్ ఛానల్ని. ఇంతలోపు అయితే చాయ్ అయితే రెడీ అయిపోయింది. నేను చాయ్ మంచిగా పెడతా. మీరు అనుకోవచ్చు అన్నీ మంచిగా చేత్తా అంటుంది కదా అనేసి. చిన్నప్పటి నుంచి మనకు అలవాటైంది వంటనే కాబట్టి. కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఇక అమ్మోళ్ళ వ్యవసాయం కాబట్టి కాలేజ్ అయిపోయిన తర్వాత నేను అమ్మోళ్ళు వచ్చేసరికైతే ఎప్పుడు వంట చేసి పెట్టేదాన్ని. అట్లా నాకు వంట చేసి అయితే అలవాటు అయిపోయింది. పెళ్ళై కాకముందు నుంచే నేను మా ఆయనకు వంట చేసి పెట్టిన. ఎందుకంటే మా రిలేటివ్స్ కాబట్టి. నేను ఫస్ట్ టైం మా ఆయన కోసం చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చేసి పెట్టిన. అప్పటి వరకు వెజ్ వండినా కానీ ఫస్ట్ టైం అయితే చికెన్ కర్రీ బగారా రైస్ చేసిన. పర్ఫెక్ట్గా కుదిరింది. అప్పటి నుంచి నేను అంటే చికెన్ కర్రీ బగారా రైస్ అంటే మా ఆయనకు మస్తు ఇష్టం. అట్లే మన తెలంగాణ సైడ్ చికెన్ ఉందంటే ఖచ్చితంగా బగారా రైస్ అయితే ఎవరైనా వేసుకుంటారు. ఈ ఉప్పు, కారం, మసాలాస్ ఏవైనా కూడా నేను ఒకటేసారికి సరిపడేటట్టు అయితే, ఎందుకంటే అందాజు నాకు తెలుసు కాబట్టి వేసేసుకుంటా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. కర్రీ అయితే ఇట్లా అయిపోయింది. ఇది చూపిద్దాం అనుకున్న లోపు మా చిన్న పాప అయితే బాగా ఏడ్చింది. ఆమెకు స్నానం చేపించి రెడీ చేసి వంట అయితే వేద్దామనేసి మధ్యలో అయితే ఆపేసిన. అటు సైడ్ అయితే బగారా రైస్ పెట్టేసిన. ఇటుపైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంతలోపు అయితే మనం ఫ్రెష్ చేసి రెడీ అయిన తర్వాత మాకు కర్రీ రైస్ పెట్టి అయితే తినిపించిన. అట్లాగే నేను కూడా తిన్నా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.